హాయ్. పేరు? శివ. ఓకే. ఇప్పుడు ఫెబ్ 14థ్ వాలంటైన్స్ డే వస్తుంది కదా! ఇప్పుడు లవర్స్ గాని, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, కపుల్స్ ఎక్కడ చూసినా సరే కనిపిస్తా ఉంటారు. వాళ్ళకొక స్పెషల్ డే అని చెప్పుకోవచ్చు. మరి మీ దృష్టిలో వాలంటైన్స్ డే అంటే ఏంటి? మేము వాలంటైన్స్ డే కన్నా బ్లాక్ డేనే ఇంపార్టెన్స్ ఇస్తాము. సో, ఎక్కడ చూసుకున్నా సరే మీరు వాలంటైన్స్ డేకి అంత రెస్పెక్ట్ ఇయ్యాలి. లైక్ వాలంటైన్స్ డే జరుపుకోవాలనంటే మిగతా 364 డేస్ మీరు లైక్ ఒకవేళ ట్రూ లవర్ అయితే మీరు 364 డేస్ మీరు వాలంటైన్స్ డే చేసుకుంటారు. ఒక ఫెబ్ 14థ్ బ్లాక్ డే చేసుకుంటే బావుంటది. ఒకవేళ వాలంటైన్స్ డే విషయంకి వస్తే లైక్ ఒకప్పుడు మన కల్చర్ వేరే ఉండే. లైక్ లవ్ గివ్ మొత్తం వేరే ఉండే. ఇప్పుడు మొత్తం మోడర్న్ టెక్నాలజీ అయిపోయింది. సో, మన సిస్టమ్స్ ఎట్లా మారినాయో అమ్మాయిలు కూడా అట్లా మారిండ్రు. సో, అబ్బాయిల జీవితం ఎట్లా నాశనం చేద్దామని చెప్పేసేసి వీళ్ళు ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ మైండ్‌తోని ఉండ్రు. అంటే ఓన్లీ అమ్మాయిలే ఉన్నారా అట్లా? అబ్బాయిలు కూడా కొంతమంది ఉన్నారు, కానీ మోస్ట్ ఆఫ్ ద పర్సెంటేజ్ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. సో, ఎట్లా అంటే అది కూడా చెప్తా. ఒకవేళ మమ్మల్ని ఎవరన్నా మా ఇంట్లో అడిగితే లైక్ పెళ్లి చేసుకుంటావా అని చెప్పి ఇట్లా అడిగితే, లేదు నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అని చెప్పేసి మేము డేర్‌గా చెప్పుకోగలం మా ఇంట్లో. కానీ ఒక అమ్మాయి ఒక 5-6 ఇయర్స్, 7 ఇయర్స్ లవ్ చేసేసి పెళ్లి చేసుకుంటావమ్మా అని చెప్పేసి ఇట్లనంటే, సరే డాడీ అని చెప్పేసేసి లైక్ ఓ ప్రతివతలాగా అట్లా డైలాగ్ వదిలేస్తది సరే అని చెప్పేసేసి. మరి 5-6 ఇయర్స్ వీడు లవ్ చేసినోడు ఏమైపోవాలి? అంటే నేను లవ్ చేస్తున్నా అని చెప్పి అమ్మాయిలు కూడా ఉంటారు కదా! కొంతమంది ఉంటారండి. ఆ కొంతమంది అట్లా డేర్ చేసి చెప్పినా సరే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో క్యాస్ట్ ఫీలింగో, లేకపోతే ఇంకొకటని చెప్పేసి వాళ్ళని చంపేయడాలు, ఇట్లాంటివన్నీ చేస్తుర్రు గదా! సో, ఎట్లా చూసుకున్నా సరే ఓవరాల్ 100%లో ఒక 5% లేకపోతే 10% వాళ్ళకిష్టమైన వాళ్ళతోని పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ ఇష్టమైన వాళ్ళతోని పెళ్లి చేసుకున్నా గూడా కొంతమంది ఎట్లా అంటే ఒక 1 ఇయర్‌లోనే లవ్ చేసుకొని లైక్ హడావిడిగా పెళ్లి చేసుకుంటారు. చేసేసుకొని వాళ్ళిద్దరికి అండర్‌స్టాండింగ్ ఏదో తెలవదు, అసలుకి ఏందో తెలవదు. లైక్ ఏదో బబ్లీ గమ్ తియ్యగున్నట్టు లైక్ 1 ఇయరే జూసేసేసి, ఈమె నాకు పర్మనెంట్, ఈమె నాకు సెట్ అయిపోయిందని జెప్పేసి ఇట్లా కొన్ని థాట్స్‌తోనుంటారు. అది ఎప్పుడైతే లైక్ ఫ్యామిలీకొస్తాయో, సరే నువ్వు లవ్ ఉన్నప్పుడు నువ్వు ఒక ఏమంటారు కేరింగ్ జూపిస్తావు. కానీ ఫ్యామిలీ వచ్చినాక ఒక రెస్పాన్సిబిలిటీ జూపియాలి. సో, ఆ రెస్పాన్సిబిలిటీ జూపియకుండా లైక్ లవ్ మ్యారేజెస్ అమ్మా, నాన్నని ఎదిరించి మరీ జేసుకుంటుర్రు. ఈ చేసుకున్న టైంలో ఏమైతుందనంటే వాళ్ళ ఇంట్లో నుంచి ఎలగొడతారు. సో, ఎప్పుడైతే వీడు ఒక రౌడీ ఎదవలాగా అసలు క్యారెక్టర్ వానిది అప్పుడు బయటకొస్తది. అప్పుడొచ్చినప్పుడు ఆయన రియల్ క్యారెక్టర్ జూసి నాకు నువ్వొద్దని జెప్పేసి వెళ్ళిపోతది. సో, అట్లా ఇంట్లో వాళ్ళు ఓకే జెప్పారు. ఇట్లా వీడు జూస్తే ఇట్లా ఉండు. సో, ఆమె భక్తి ఏమంటారు లైఫ్ మీదనే విరక్తి వచ్చేసేసి లైక్ ఆమె సూసైడ్ జేసుకోవడాలు, లేకపోతే పోలీస్ స్టేషన్‌లో తిరగడాలు ఇవే అయితున్నాయి గానీ, ఒకప్పుడు నేను గూడా అనుకుండే. ఏమని అనుకుండే, లైక్ అరే! అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే అంత జల్దీ లైక్ అండర్‌స్టాండింగ్ కాలేం గదా! కష్టమైతది. ఆమె అలవాటు లేనిది, మన అలవాటు లేనిది. పెళ్లి చేసుకున్నాక మళ్ళీ విడాకుల దాకా ఎందుకు పోవాలి? లవ్ మ్యారేజ్ చాలా బెటర్ అని చెప్పేసేసి నేను ప్రిఫర్ చేసేటోని. కానీ ఎప్పుడైతే నా ఫ్రెండ్స్ విషయంలో చూసినానో లైక్ ఎట్లా అంటే జస్ట్ వాడుకుంటారండి అమ్మాయిలు. అబ్బాయిలు కూడా కొంతమంది ఉంటారు, నేను కాదనట్లేదు గానీ, మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అమ్మాయిలు ఏం చేస్తారంటే లైక్ ఇంట్లో డ్యాడీ పాకెట్ మనీ ఇయ్యకపోతే, మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అంటే కొంతమంది. ఇంట్లో డ్యాడీ వాళ్ళు పాకెట్ మనీ ఇయ్యకపోతే లైక్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక పిల్లకి బాయ్ ఫ్రెండ్ ఉండు. ఇంకో పిల్ల ఇంకో పిల్లుంటది. అరే! వీళ్ళ బాయ్ ఫ్రెండ్ వీని పికప్, డ్రాప్ చేసుకుంటుండు గదా! ఇంకా షాపింగ్‌కి తీసుకెళ్తుండు గదా! నాకు గూడా ఇట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయేమో అని జెప్పేసేసి ఆ పిల్ల గూడా ఏం జేస్తుంది, ఈ పిల్ల వేలో ఎళ్తుంది. సో, ఒకరికి వర్కౌట్ అయితది, ఒకరికి వర్కౌట్ అయితలేదు. సో, వర్కౌట్ కాకపోయినా ఏం గాదు. మనీ విషయం, మనీ ఈరోజు పోతే రేపు సంపాదించుకోవచ్చు. కానీ ఇక్కడ లవ్ అనేది లైఫ్ దాకొస్తుంది గదా! సో, ఇలా జూసుకున్నా సరే లైక్ అమ్మాయన్నా బోల్తా పడడమే, అబ్బాయన్నా బోల్తా పడడమే. కరెక్ట్ ఎవరైనా ట్రాక్‌లో ఎళ్తుర్రంటే ఒక 2%, 3% మెంబర్సే ఎళ్తుర్రు. సో, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు విత్ బెనిఫిట్స్ అని చూస్తున్నారా? యాహ్! విత్ బెనిఫిట్స్. ఇంకొకడు మేల్ బెస్టీ అని జెప్పేసి ఇట్లాంటి చిన్న ప్రోగ్రామ్ బెట్టుకుంటారు అమ్మాయిలు. సో, ఏదన్నా మనీ అవసరం ఉంటే బాయ్ ఫ్రెండ్‌కి కాల్ జేసేసి తీసుకొని, మేల్ బెస్టీతోని ఇంకేమన్నా పనులుంటే వానితోని జేపిచ్చుకొని, ఇట్లాంటివన్నీ జేస్తారు గానీ, ట్రూగా ఎవరన్నా లవ్ జేస్తుర్రనంటే ఇంతవరకు ఎవరు లేరండి. ఒకవేళ వచ్చినా సరే చాలా గొడవలైతే పోలీస్ స్టేషన్ దాకా, లేకపోతే చావుకే వ్యతిరేకంగా ఎళ్ళిపోతుర్రు. అంత దాకా వస్తుంది. సో, వాలంటైన్స్ డే జరుపుకోవడం, అసలు లవ్వర్ లేకపోవడమే ఒక బాయ్ కెన్ లీడ్ దేర్ లైఫ్ అన్నమాట. సో, అలా అట్లా. ఉండగలరు అనుకోవచ్చా? నేను ఉంటున్నాను గదా! నాలాంటి చాలా మంది ఉంటారు. మా అయానన్న ఉంటుండు, నేనుంటున్నా. ఇంకా చాలా మంది అంటే ఉంటారు. ఇప్పటి వరకు రిలేషనే లేదా మీకు? రిలేషన్ అంటే లైక్ ఉండేది. లైక్ మా పిల్ల వాట్సాప్ నేను స్కాన్ చేసుకొని, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ తీసుకొని నేను పెట్టుకున్నా. కానీ మా పిల్ల లైక్ ఐటీ గదా! కొంచెం సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ కాబట్టి, ఆ పిల్ల గూగుల్ పే, ఫోన్‌పే‌లలా చాట్ చేయడాలు ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి, సో, ఏదో 'లైలా' సినిమాని బాయ్‌కాట్ చేస్తా అని చెప్పేసి అన్నారు. ఈ లవ్ అనేదే బాయ్‌కాట్ చేసేస్తే అయిపోతదని చెప్పేసి నా ఉద్దేశ్యం. ఓకే. వాలంటైన్స్ డేకి మళ్ళీ లవర్స్‌కి ఏం చెప్తారు? లైక్ ఒక్కటే అండి. అమ్మాయిల విషయంలో ప్రేమ అంటే ప్రేమించి మర్చిపోవడం.
అబ్బాయి విషయంలో ప్రేమించి మరణించడం. సో నేను అందరికీ అబ్బాయిల కన్నా అమ్మాయిల కన్నా నేను చెప్పేది ఏంటంటే చిన్న చిన్న అవసరాలకి మీరు లవ్ అనే ఒక ట్యాగ్ పెట్టి లైక్ జీవితాలు నాశనం చేసుకోకండి. ఈరోజు నీ బాయ్ ఫ్రెండ్ జీవితం నాశనం కావచ్చు, రేపు నీ జీవితం కూడా నాశనం కావచ్చు. సో మీ అమ్మ నాన్న మిమ్మల్ని కన్నందుకు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చేసి మీరు వాళ్ళు చెప్పుకున్న పెళ్లి చేసుకున్న రేపు ఏమన్నా మీ లైఫ్లో ఏమన్నా గొడవలైనా సరే వాళ్ళు వచ్చి క్లియర్ చేస్తారు. నువ్వు అడ్డగోలుగా పోయి లవ్ మ్యారేజ్ చేసుకొని లైక్ మా డాడీ వస్తారు మా మమ్మీ వస్తారు అంటే మీ మమ్మీ డాడీకి చెప్పి ఎవరు పెళ్లి చేసుకోలే కదా. సో లవ్ మ్యారేజ్ ఇస్ ద వరస్ట్ అండి, అరేంజ్ మ్యారేజ్ ఇస్ ద బెస్ట్. గట్టిగా ఎక్స్పీరియన్స్ చేసినట్టున్నారు, అందుకే యాంటీ గర్ల్ ఫ్రెండ్ చెప్తున్నారు. యాంటీగా అని చెప్పేసి అంటే రీసెంట్లీ మా ఫ్రెండ్ చనిపోయాడు సీరియస్గా, మదర్ మా ఫ్రెండ్ చనిపోయాడు. సో ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. లైక్ నేనేం యాంటీ కాదు. లైక్ ఇప్పుడు ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకొని మంచిగా ఉన్నారంటే నేనే చెప్తా లవ్ మ్యారేజ్ ఇస్ ద బెస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ అని చెప్పి నేనే చెప్తా. కానీ జనరేషన్లో అలా లేదండి. ఇంతకు ముందు ఉండేది కానీ ఇప్పుడు లేదు. సో మన వల్ల మన ఈ వీడియో చూస్తారంటే ఒక్కరన్నా బాగుపడతారని చెప్పేసి లైక్ నా ఇనిషియేట్ థాట్ అదంతే. థ్యాంక్ యూ. ఓకే. హాయ్ అండి, మీ పేరు? విరాట్. మీ పేరు? సంతోష్. ఓకే, ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది Feb 14th. ఫస్ట్ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? నాకు లేదు, వీడికి ఉంది. మీకుందా? ఉంది ఎలా నాకు. ఉంది లవ్ లైఫ్? లవ్ లైఫ్ చాలా బాగుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బాగానే మూవ్ అవుతుంది. ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతుందో తెలియదు, బట్ ఇప్పుడైతే బాగానే కొనసాగుతుంది. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ కదా, లవ్ ఉంది మీకు లేదు, ఏమైనా ఫీల్ అవుతారా అట్లా? ఫీల్ అవ్వడం ఏంటి, రాత్రి 1-2 వరకు పడుకొని వీడు వాడు మాట్లాడుతూనే ఉంటాడు. ఆమె ఆడ నుంచి ఇంకా అని ఆమె అంటది, చెప్పి ఇంకా అని ఈడంటాడు. వీళ్ళ టార్చర్ తట్టుకోలేక నేను తొందరగా నాకు నిద్ర రాదు. సో చాలా కష్టాలు ఉంటాయి. మరి వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, కష్టాలు ఇంకా పెరుగుతాయేమో. ఇప్పుడు దానికోసమే తీసుకొచ్చాడు. ఈరోజు ఏదో హగ్ డే ఉందంట కదా, అరే మా అమ్మాయి వస్తుందిరా హగ్ ఇచ్చి వద్దాం రా అని తీసుకొచ్చాడు. ఆ అమ్మాయికి నాకు అనిపించలేదు. నాకెవరైనా సెట్ చేయరా అంటే అరే నీకెవరు పడరా అని ఇజ్జత్ తీస్తున్నాడు. ఎందుకు పడరంట? ఏమో. అంటే ఆ. మావాడు కొంచెం కోతి చేష్టలు ఎక్కువ చేస్తుంటాడు. సో దానికోసం సిన్సియర్గా ట్రై చేస్తే పడతారులే. అంటే ఒకరిని- నేనేమంటా అంటే ఈ జనరేషన్లో సిన్సియర్గా లవ్ చేస్తే లాస్ట్ అంటే ఒక అమ్మాయి పద్ధతిగా ఉందనుకో, అరే వైఫ్ మెటీరియల్ రా అనుకుంటారు. అదే ఒక అబ్బాయి డీసెంట్గా ఉన్నాడు, వీడే రిపు రా అంటాడు. సో అందుకోసమే నేను మంచిగా ఉన్నాను, వీడు మంచోడు అంటే ట్రెడిషనల్ గా ఉండే అమ్మాయిలందరూ పద్ధతి అమ్మాయిలు అనుకోవచ్చు. నేను అనుకుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఉంది అంటే నేను అనుకుంటా అరే వైఫ్ మెటీరియల్ రా అనుకుంటా. ఆ. ఆ. డ్రెస్ మెటీరియల్ ఆ. అంటే జీన్ వేసుకున్న అమ్మాయిలు జీన్ అని కాదు, జీన్లు ఫ్రాక్లు వేసుకున్న ఎవరైనా పర్లేదు, బట్ కొంచెమైనా పద్ధతిగా ఉంటే వైఫ్ మెటీరియల్ అని నేను అనుకుంటా. అంటే మీకు ఎందుకు ఇప్పటి వరకు గర్ల్ ఫ్రెండ్ లేదు? ఎందుకు లేదంటే నేను ఎక్కువ రోజులు లవ్ చేయను. అంటే మీకు ఇది సినిమా డైలాగ్ అనిపించవచ్చు, బట్ నిజంగా నేను ఎక్కువ రోజులు లవ్ చేయను. అంటే ఒక 6 months అనుకో, లాస్ట్ ఫైనల్ అదే. అంటే ఇప్పటివరకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు మరి? ఎన్నో ఒక 8 to 10 members ఉంటారు. చాలా తక్కువ. చాలా తక్కువ. అదే కదా నాకు అదే ఫీల్ వస్తుంది అప్పుడప్పుడు. అంటే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత అవన్నీ మానుకున్నా. ఎందుకంటే ఇక్కడ ఎట్లున్నారంటే నేనే ప్లేయర్ అనుకుంటే వాళ్ళు నాకంటే ప్లేయర్ ఉన్నారు, కోచ్లు ఉన్నారు, ఒక్కొక్కరు 3-4 మెయింటైన్ చేస్తున్నారు. సో వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి నేను వాళ్ళ అమ్మాయిల జోలికి వెళ్ళట్లేదు. ఓకే, మరి వ్యాలంటైన్స్ డే కదా, మీరు ఏం ప్లాన్ చేస్తారు? వాడిని అడగకు, వాడు తుప్పలోకి తీసుకెళ్తా అంటాడు. వాడు మామూలు వాడు కాదు, ఆడైతే బాగుండదు. ఓయో బుక్ చేసి బుక్ చేస్తాడంట. ఇప్పుడంతా అప్డేట్. మామూలుగా లేదు. మరి మీరేం చేస్తారు? వాళ్ళు ఓయోలోకి వెళ్ళిపోతే నేను బయట నుంచి డోర్ దగ్గర కాపలా కాస్తా. ఎవరు అంటే ఎవరు రాకుండా కాపలా కాస్తా. అంటే కరువు కదా, మనం కరువులో ఉన్నాం కదా, వీళ్ళకి పరువు కూడా కాపాడాలి కదా మనం, అందుకని బయట ఉంటాం. అది కాదు కానీ మరి వ్యాలంటైన్స్ డే కి లవర్స్ కి ఏం సజెస్ట్ ఇస్తారు? లైక్ ఒక సింగిల్ గా నువ్వేమిస్తావురా, నువ్వు ఈడేమిస్తాడు వాడు? నేనైతే చేసిన వాళ్ళని చేసుకోండి, ఎక్కడ వేసుకుంటా ఓకే డన్. అయితే నేనేమంటా అంటే ఇప్పుడు అమ్మాయిలకు ఒకటే చెప్తున్నా, ఈరోజు ఏదో రోజా పువ్వు కొనిచ్చాడని లవ్లో పడిపోకండి. ఎందుకంటే వాడికి రేపు మన కూరగాయలైనా కొనిచ్చే స్తోమత ఉందా లేదా అది కూడా చెక్ చేసుకోండి. అంతే తప్ప ఏదో పార్క్లో కలిసిండు 10 రూపాయల టికెట్ తీసుకున్నాడు లోపల వెళ్ళిపోదాం లవ్ చేసుకుందాం అంటే వేస్ట్. కొంచెం నాలాంటి మంచోళ్ళని కూడా లవ్ చేయండి అని సజెషన్ ఇస్తాను. మంచులో అయితే ఇంతమందిని లవ్ చేస్తారా? అంటే నిజాయితీగా ఉన్నా కదా, అంటే ఒకే టైంలో ఇద్దరిని మెయింటైన్ చేయలే. ఏదో చిన్నప్పుడు అమ్మ నాన్న ఆట ఆడతారు అంటారు కదా, అవన్నీ కౌంట్ చేసి చెప్పాను నేను తప్ప మొత్తం లవ్వులు వాళ్ళ కోసం కోసుకోవడాలు అంత లేదమ్మా. జస్ట్ ఏదో అంతే. కాదు ఈరోజు హగ్ డే కదా, ఎవరైనా ఇస్తారా హగ్? అది మీరు అడగాలి. అంటే మీ ఛానల్లో తరపున ఎవరైనా ఇస్తారేమో. అంటే చూసే వాళ్ళ సింగిలా మ్యారీడా? లేదండి, నాకు యాక్చువల్ మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది. అయిపోయిందా? షట్ మ్యాన్. లేదంటే హగ్ డే కదా, హగ్ అడుగుదామా? అయ్యో, ఇక్కడ పార్క్ లో ఎవరైనా సింగిల్ ఉంటే ట్రై చేసుకుంటా కొంచెం. మరి ఎప్పటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? నేను యాక్చువల్లీ 3:30కి వచ్చాం అప్పటి నుంచి ఇక్కడనే. వీడి కోసం. ఆమె రాలేదు ఇంకా.
ఏమైందంటే కొంచెం ఆగు మేకప్ వేసుకొని వస్తున్నా అంటుంది. 3:30 నుంచి ఇక్కడే ఉన్నారు కదా, మరి ఎవరన్నా అమ్మాయి ఒక అమ్మాయి నచ్చింది, బట్ చెప్పాలంటే భయం వేస్తుంది. ఎందుకంట? బాగుంది అంటే ఆ ఫేస్లో ఏదో ఉంది, కళ ఉంది, అంటే చూడగానే బాగా నచ్చింది, నాకు అట్రాక్టివ్ అనిపించింది. చూడంగానే ఒక అమ్మాయి నచ్చాలంటే ఏం కావాలి? ఆమెలాగా ఉండాలి. ఇందాక చూసిన ఒక అమ్మాయిని ఆమెలా ఉండాలి. అంటే ఎప్పుడన్నా గుండెల్లో గంటలు మోగడం, మెరుపులు మెరవడం అలా? వామో గంటలు అవన్నీ సినిమాల్లో ఫిక్షనల్. ఇక్కడ చూసినప్పుడు "అరే అమ్మాయి బాగుంది కదా, ట్రై చేద్దామా" అనిపిస్తుంది అంతే. మరి అంత మీరు రిలేషన్‌లోకి రావడానికి రీజన్ లైక్ అమ్మాయిలో ఏం క్వాలిటీస్ నచ్చింది? అంటే ఆమె కూడా డీసెంట్గా ఉండడం, మంచిగా మాట్లాడి మంచి బిహేవియర్ కానీ చూడండి ఇక్కడ కొంచెం బాగానే ఉంటుంది. సో నాకు నచ్చిన ప్రకారం ఎన్ని కొన్ని years? క్వాలిటీస్ ఉన్నాయి. నాది 3 years అవుతుంది. పెద్దలవే మీలాగా ఏదైనా months ఒకటి చెప్తా. కాదంటారా? అంటే మంత్స్ కంటే ఇయర్స్ గ్రేట్ కదా. Yes, great. సో వీడు గ్రేట్, Great. మంచోడు. మరి మీ ఫ్రెండ్ కోసం ఏం చెప్తారు? నేను ఒకటి చెప్తా కదా, కృష్ణకాంత్ పార్క్లో ఈరోజు ఒక అమ్మాయిని చూసిన, ఇది పెడతా తప్పకుండా పెట్టండి. ఆ. కృష్ణకాంత్ పార్క్లో ఒక అమ్మాయిని చూసిన, అమ్మాయి ఇదిగో ఈ కలర్ డ్రెస్ వేసుకుంది, వెళ్ళిపోయింది ఇందాకే నా కళ్ళ ముందు. సో ఆమె గురించి నాకు తెలీదు. సో ఆ అమ్మాయి ఒకవేళ వీడియో చూస్తే కొంచెం నా ఇన్స్టా ఐడికి బంజారా అబ్బాయి అని ఉంటుంది, కొంచెం మెసేజ్ చేయవా? చెయ్యండి కొంచెం మెసేజ్ కరువులో ఉన్నా, కరువు? ఆదుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే దెన్ థ్యాంక్ యూ.